హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్న దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు రాత్రి వేళ మన యొక్క ధ్యానార్థమై యెషయా గ్రంథంలో నుంచి 40వ అధ్యాయంలో 8వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అంటే దేవుని వాక్యము నిత్యము నిలుచును అని దేవుని యొక్క మాట మనకి ఇక్కడ సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు గతించవు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం ఎగ్జాంపుల్గా కానీ తెలుసుకోగలిగితే ఆదికాండం 15వ అధ్యాయం 14వ వాక్యంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం అంటే 14వ వాక్యంలో 15వ అధ్యాయం ఆదికాండం 14వ వాక్యంలో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ముందుగానే చెప్తున్నాడు దేవుడు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అని చెప్తున్నాడు. ఈ 15వ అధ్యాయంలో ఆయనకి ఇంకా సంతానం కలగలేదు. 18వ అధ్యాయం స్టార్టింగ్లో అంటే 17వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి సున్నతి జరుగుతుంది. 18వ అధ్యాయము ఆరంభంలో దేవుడు రావటం, ఆ యొక్క అధ్యాయం యొక్క ముగింపులో ఆయన దగ్గర నుంచి వాగ్దానం చేసి వెళ్ళటం, అక్కడ భోజనం చేయడం జరుగుతుంది. ఈ 15వ అధ్యాయంలో ఆయన పిల్లలు పుట్టక మునిపే దేవుడు చెప్తున్నాడు. దేవుని మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. కనుక ఇక్కడ మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, ఆ తర్వాత వారు మిక్కిల ఆస్తితో బయలుదేరి వచ్చేదురు అని చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క మాట 400 సంవత్సరాలైనా అది నెరవేర్చబడింది. మన మాట నెరవేరుద్దో లేదో చెప్పలేం. కొన్నిసార్లు కొన్ని ప్రవచనాలు మనం చెప్తాం, అవైనా కూడా నిరర్ధకమైపోతాయేమో కానీ దేవుని మాట మాత్రం ఎప్పటికీ కూడా నిరర్ధము కానేరదు అన్నది మాత్రం వాస్తవం. కనుక ఈ వాక్యాన్ని ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడినా ఆ మాట ఎప్పటికైనా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ విధంగా నీ జీవితంలో దేవుడే నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్.